सदन इजलास से बहस करना मुनासिब नहीं है, डिप्टी सीएम भट्टी विक्रमार्का। असेंबली के कायद को जाहिल कहना और उनकी तौहीन करना ठीक नहीं। अगर कोई समझदार है तो इसे स्पीकर की बात सुनकर अपने अल्फाज वापस लेने चाहिए। హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష, శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా ఉన్నాను. వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు, ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. రెండింటి మీద మీరు అనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు? ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని? అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని, మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. బుద్ధిమాంద్యం, మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. రైట్, మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీష్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో. असेंबली में पार्टियों के अराकीन की तादाद के मुताबिक बोलने का वक्त दिया जाएगा, वजीर श्रीधर बाबू। कांग्रेस अराकीन को 35 मिनट, बीआरएस को 19 मिनट, बीजेपी और एमआईएम को 4 मिनट जबकि सीपीआई को 2 मिनट दिए जाएंगे। अगर कोई रुकन मुअस्सिर और तमीरी बहस करे तो इजाफी वक्त दिया जा सकता है। 2024 के बजट पर बार बार वही बातें दोहराई जा रही हैं, वजीर श्रीधर बाबू। अप्रॉक्सिमेटली లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి యావరేజ్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి 65 మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష. 32 నిమిషాలు మా సభ్యులు మాట్లాడతారు. బీఆర్ఎస్కు సంబంధించి వారి సభ్యుల సంఖ్య ప్రకారం 19 నిమిషాలు. బీజేపీకి సంబంధించి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు, 4 నిమిషాలు. ఈరోజు ఎంఐఎంకి సంబంధించి 4 నిమిషాలు, సిపిఐకి సంబంధించి 2 నిమిషాలు. ఈ విధంగా ప్రస్తావన చేస్తా ఉన్న సందర్భంలో ఇక్కడ సభా సమయాన్ని వృధా చేయకుండా క్రియాశీలకంగా నిజంగానే ప్రొడక్టివ్గా ఏదైనా మాట చెప్తే వినడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అప్పుడే 1 అవర్ అయిపోయింది, వారు 10-15 మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడారు. ఉన్న విషయాలు మాట్లాడారు, చెప్పిందే చెప్తా ఉన్నారు అధ్యక్ష, చెప్పిందే చెప్తా ఉన్నారు. మేము కూడా వారు 2024 సంబంధించిన 2014 కాదు 24 సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన అంశం మాట్లాడతాం. మేము కూడా అన్ని విషయాలు మాట్లాడతాం. ఇప్పుడు 2014 నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి బడ్జెట్కు సంబంధించిన అంశం ప్రతి సంవత్సరం మీరు అమలు చేసిన విధి విధానం అమలు ఖర్చు పెట్టినంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు 6-8 గంటలు మాట్లాడతాం మేము. అరే ఏం సార్ ఇది? మీరు డెఫినెట్లీ సార్ ఐ సీక్ యువర్ ఇంటర్వెన్షన్ సార్. మీరు కూడా స్పష్టంగా ఇన్ని నిమిషాలు మాట్లాడండి అని కఠినంగా ఖచ్చితంగా చెప్పండి అధ్యక్ష. మాకు కూడా చెప్పండి, వారికి కూడా చెప్పండి. ఆ విధంగా మీరు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్స్ నాట్ ఎ డైరెక్షన్. ఐఎమ్ పుట్టింగ్ ఎన్ అపీల్ బిఫోర్ ఆనరబుల్ స్పీకర్. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. లేకుంటే సభా సమయం వృధా అవుతుంది. గౌరవ సభ్యులు చాలా మంది ఉంటారు, వారి దాంట్లో కూడా మాట్లాడతారు. సార్ ఇప్పటికే అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడారు అధ్యక్ష. హరీష్ రావు గారు అన్ని మాట్లాడారు. వారు తిరిగి అదే మాట్లాడే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారిని కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా. ఈరోజు ఆల్రెడీ 50-55 మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడారు. సార్ కంక్లూజన్ చెప్పమన్నాడు సార్.
सड़कों पर टूल टैक्स लगाने का कोई मंसूबा नहीं है, वजीर कोमाटी रेड्डी वेंकट रेड्डी। मैं चैलेंज करता हूं, क्या हम पूरे रियासत का दौरा करके देख सकते हैं? हरीश राव को वजीर कोमाटी रेड्डी का सवाल। देही सड़कों और रियासती शाहराहों पर टूल टैक्स लगाने का कोई इरादा नहीं, हुकूमत 40% अदायगी खुद करेगी। बीआरएस हुकूमत में सिर्फ संडी, सल्ला, संदूपेट और गजवेल में सड़कें बनी थीं, अब हर गांव से मंडल तक डबल सड़कें बनाई जाएंगी। టోల్ అనేది ప్రసక్తే లేదు। మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 monthsగా 3 monthsగా ఆ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం। టోల్ అనేది ప్రసక్తే లేదు। మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు। టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు। कांग्रेस हुकूमत में नोटिफिकेशन जारी करके सिर्फ 6,000 से कम मुलाजमतें दी गईं। हमारी हुकूमत ने 17,516 कांस्टेबल की नौकरियों के लिए नोटिफिकेशन जारी किया, फिजिकल टेस्ट और फाइनल इम्तिहानात मुनक्किद करवाए। इलेक्शन की वजह से तकर्रुरियां न हो सके, मगर कांग्रेस हुकूमत तकर्रुरी के कागजात देकर मुलाजमतें देने का दावा कर रही है। खाना हमने पकाया और कांग्रेस लीडर बर्तन हिलाकर कह रहे हैं कि उन्होंने बनाया। हरीश राव। कांग्रेस हुकूमत के 15 माह में फीस रीएम्बर्समेंट के लिए 1 रुपया भी जारी नहीं किया, जबकि कोरोना के दौरान हमने 18,500 करोड़ रुपए फीस रीएम्बर्समेंट दी। हरीश राव। हमारे मुस्लिम बहनों भाइयों को भी ये कांग्रेस ने धोखा दिया, काबीना में इनके लिए जगह नहीं दी। पिछले बजट में 3,003 करोड़ रुपए का ऐलान करके अभी तक 1,000 करोड़ रुपए भी रिलीज नहीं किए। मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया, मुस्लिम बच्चों की फीस रीएम्बर्समेंट का पैसा नहीं आ रहा। 1 तोला सोना देते बोले थे, वो कहाँ गया नहीं मालूम। शादी मुबारक का चेक भी देर से आ रहा है। केसीआर साहिब ने रमजान गिफ्ट रखा था, वो भी गायब कर दिया गया। माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स को खत्म करके इंटीग्रेटेड में मिला देते बोल रहे हैं। मुसलमानों का आपको वोट चाहिए, लेकिन उनकी भला के लिए आपकी हुकूमत कुछ भी करना नहीं चाहती। तेलंगाना असेंबली में 2025 के बजट में अक़लियतों के साथ होने वाले नाइंसाफी पर हुकूमत पर की तनकीद। हमारे मुसलमान बहनों को, भाइयों को, माइनॉरिटीज को भी ये कांग्रेस सरकार ने धोखा दिया। कम से कम कैबिनेट में जगह नहीं है। पिछले बजट में 3,003 करोड़ रुपए रखे, ये अभी तक 1,000 करोड़ रुपए भी रिलीज नहीं करे। मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया, मुसलमानों का बच्चों का फीस रिएम्बर्समेंट का पैसे नहीं आ रहा। 1 तोला सोना देते बोले, सोना किधर गए कि नहीं मालूम। शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा। आज केसीआर साहब ने जो रमजान के तोहफा लाया, आज तोहफा भी खत्म हो गया, तोहफा भी नहीं मिल रहा। 203 माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स रखे, अभी ये बजट में भट्टी साहब ने बोले ये स्कूल को खत्म करेंगे, ये स्कूल्स को इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए, लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते क्या? मैं पूछना चाहता हूँ अध्यक्ष। 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష। ఈ ఎంత అబద్ధం అధ్యక్ష? ఈ 57,000 ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష, ఒక్క మాట చెప్తా అధ్యక్ష। ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష। 17,516 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష? ఏప్రిల్ 25, 2022 నోటిఫికేషన్ ఇచ్చాం। ఆగస్టు 28, 2022 ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం। డిసెంబర్ 8, 2002 ఫిజికల్ టెస్ట్ పెట్టాం। ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష। సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ 4, 2023 నాడు ఇచ్చాం। ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష। నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికో వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేసిన అన్నట। ఇవాళ వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష। ఈ వీళ్ళు చెప్తున్నటువంటి 57,000 ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 6,000కు మించి లేవు, మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే।
जब आंध्र प्रदेश में पेंशन बढ़ाई जा सकती है तो तेलंगाना में क्यों नहीं? बीजेएलपी ऑलिटी महेश्वर रेड्डी। एपी के वजीर आला चंद्राबाबू नायडू ने कर्ज के बावजूद अपना वादा निभाते हुए पेंशन में इजाफा किया, लेकिन तेलंगाना में कर्ज का बहाना बनाकर पेंशन में इजाफा नहीं किया जा रहा। అధ్యక్ష బడ్జెట్లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి, అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి? కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు? ఉన్నవారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారు? మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమైతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2,000 పెన్షన్ 4,000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు. మరి అప్పుల సంగతి, మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు, కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, असेंबली में बीजेपी वाले कांग्रेस को तनकीद का निशाना बना रहे हैं, लेकिन भट्टी विक्रम इरिक मरकजी हुकूमत से हमारी तेलंगाना के लिए आने वाली फंड्स क्यों नहीं दे रही, इस पर कोई तनकीद नहीं कर रहे हैं। अकबरुद्दीन ओवैसी ने नौजवानों से सियासत में शामिल होने की अपील की। जब मैं सियासत में आया था तब आंध्र प्रदेश का बजट 32,000 करोड़ था, जो अब तेलंगाना और आंध्र का मिलाकर 6 लाख करोड़ तक पहुंच गया। ये सियासतदानों की कामयाबी और तरक्की का सबूत है। बजट तकरीर में डिप्टी सीएम ने मरकज के खिलाफ एक लफ्ज भी नहीं बोला। ऑफ द कांग्रेस गवर्नमेंट, अब जैसे अभी हम देख रहे थे हमारे बीजेपी के साथी असेंबली के इतना ज्यादा स्टेट गवर्नमेंट को क्रिटिसाइज कर रहे थे, बोल रहे थे, लेकिन जब हम भट्टी साहब की स्पीच को देखते हैं सर, तो उसमें एक लफ्ज भी उन्होंने गवर्नमेंट ऑफ इंडिया के नाइंसाफी, इनजस्टिस और जो हमारा तेलंगाना का हक है उसको जो नहीं दे रहे हैं उसके ऊपर कुछ भी नहीं बोले. सो I'll tell you, I'll give the details. So, सब जब ऐसा हम बाहर जाते हैं सर, कहीं दावत में जाते हैं, सब जने शायद हम पावर में हैं इसलिए people show the respect and everything, but we also hear that अरे politicians, politics, we don't want to. अरे no way, politicians. I mean, I don't know why, but people do not have so much of regard or respect for the politician, or if they are respected, it's only because of the power which they are holding. I would like to say that to the people who say that, what are the politicians doing? This is what is the politicians doing. Like I am standing here from last 26 years, sir. Right from 32,000, we have grown to 6,27,324. This is the wonderful work that all the politicians, all the ruling parties, all the leaders of the opposition, all the floor leaders have contributed to the progress and development of the state, and this is why we are standing here. This is what we politicians, and with this I would also like to appeal to all the youngsters to kindly join politics. We need educated people, we need learned people, so that the state can go forward more and progress more. More learned people can come. If this, if one feels that we leaders are not that good enough and not doing the good enough work, I would say that yes, please come take our chairs and take our place and lead the state towards progress and lead the state towards, going further ahead, sir. Sir, going further ahead, sir, the central government. रेवंत रेड्डी को इत्तेहादी जमात के एमएलए की सख्त तनकीद। अब की नाकामी की वजह से एक गांव में सिर्फ 2 अफराद को कर्ज मुआफी मिली, बाकी सब महरूम रहे। जंगांव जिला के रघुनाथपल्ली मंडल के नीदीगुंडा गांव में 554 अफराद में से 552 को कर्ज मुआफी नहीं मिली। सीपीआई एमएलए कौन अमनी सामशिवरा राव। జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం ఇద్దరికే జరిగింది. కారణం ఏంటంటే ఒకే ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యు గెట్ మై పాయింట్?
అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తమ్ముళ్ళు గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 లక్షల అబోవ్ అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు. तेलंगाना कानून साज कौंसिल में BRSMLCs का अनोखा एहतजाज। कांग्रेस हुकूमत के पेश करदा बजट के खिलाफ BRSMLCs का मुजाहरा। कर्जों का बोझ बढ़ा, तरक्की सिफर के नारे लगाते हुए एहतजाज। 58 लाख करोड़ कर्ज लेकर कितनी ख्वातीन को 500 दिया, कितने बुजुर्गों को 000 पेंशन मिली, BRSMLCs का सवाल। అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అప్పులు ఆకాశంలో అభివృద్ధి అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు। AIMIM के सदर असदुद्दीन ओवैसी ने महाराष्ट्र के वजीर आला देवेंद्र फडणवीस और उनके वुज़रा पर इश्तिआल अंगेज बयानात के जरिए नफरत फैलाने का इल्जाम लगाया। उन्होंने नागपुर तशद्दुद के दौरान हुकूमत की खामोशी और अदम कार्रवाई पर सवाल उठाया। ओवैसी ने जोर दिया कि आइन और कानून की हुक्मरानी पर अमल किया जाए, न कि मनमानी कार्रवाइयों पर। तुम इख्तिदार के नशे में आकर तुम बकवास बक रहे हो, तुम बकवास बक रहे हो, तुम नफरत के मुजाहरे कर रहे हो। एक महाराष्ट्र का मुख्यमंत्री बोलता है, इस तरह का बयान उसके वजीर देते हैं कि वो निकाल देंगे, और फिर जब गड़बड़ होती बोलते नहीं नहीं वो पिक्चर की वजह से गड़बड़ हुई। अच्छा, पिक्चर की वजह से गड़बड़ हुई? तुम क्या कर रहे थे? तुम्हारा ही शहर है ना वो नागपुर। और क्या किया इन्होंने? कुरान करीम की आयतें जिस चादर मुबारक पर जो जला दिया। दोपहर में जाकर कंप्लेन दिया गया कि एक्शन लो। जाहिर है बाद में तशद्दुद हुआ, हम उसकी मजम्मत करते हैं, कंडेम करते हैं, मगर आप बोल रहे हैं पिक्चर की वजह से हो। अच्छा, पिक्चर की वजह से हो रहा है सब, और आप क्या कर रहे हैं? हाथों में मेहंदी लगी हुई है आपकी, आप हुकूमत आपकी, पुलिस आपकी, इंटेलिजेंस फेलियर आपका। क्यों कर रहे हैं सब ये? अरे लॉ एंड ऑर्डर अगर पैदा हो रहा है तो तुम्हारी वजह से हो रहा है। तुम्हारे जो लोग आज वजीर बने बैठे हैं वो मुसलमानों के खिलाफ गंदगी, बकवास और जहर को फैलाकर मंत्री बन चुके हैं। उनको कुछ नहीं कर रहे हैं। ने खबर को निकाल देंगे, उसको निकाल देंगे, ये निकाल देंगे। अरे रूल ऑफ लॉ से चलेगा या तुम्हारी मनमानी से चलेगा? बताओ हमको। बोल दो कि इस देश में कानून नहीं है, जिसकी लाठी उसकी बैच चलेगा क्या? फिर रूल ऑफ लॉ कहां है? फिर आइन से चलेगा, संविधान से चलेगा, या तुम्हारे जोर पर चलेगा? आंध्र प्रदेश के वजीर आला नारा चंद्राबाबू नायडू अपनी अहलिया नारा भवानी शुरा, बेटे IT वजीर नारा लोकेश और पोते देवंश के साथ तिरुमला में वाक़ श्री वेंकटेश्वरा स्वामी मंदिर गए और खुसूसी पूजा की। अपने पोते देवंश की सालगिरह के मौके पर नारा लोकेश ने अन्नप्रसादम के लिए 44 लाख रुपए का अतिया दिया। देवंश और वजीर आला चंद्राबाबू नायडू ने मातृशक्ति तारीगोंडा वेंकांबा अन्नप्रसादम कम्प्लेक्स में अकीदतमंदों को अपने जाती फंड से अन्नप्रसादम पेश किया। జరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వేంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు. తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో
మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు ఉద్బోధ చేశారు. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఆమటి ముక్కులు వాడు ఆదిదేవుడే వాడు, ఇంతకన్నా దేవుడు ఇంకెవరున్నారండి. मेडिकल शॉप पर ड्रग कंट्रोल हुक्काम के छापे। हैदराबाद अलिफापल में वाकई एक मेडिकल शॉप पर ड्रग कंट्रोल हुक्काम की तलाशी, जाली दावों के साथ ताकत बढ़ाने वाली दवाएं फरोख्त करने का इंकिशाफ। इंतजामिया के खिलाफ मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी गई। अवाम को जाली अद्वियात से होशियार रहने की हिदायत दी गई। गैर कानूनी ताल्लुकात में रुकावट बनने पर बेटी ने अपने वालिद को कत्ल कर दिया। ये वाकया मशरकी गोदावरी जिला के मनपेटा में पेश आया। कोठोरू गांव की वासतरावला वेंकटा दुर्गा, जिसका मुंड्रापो सरेश से नाजायज ताल्लुक था, वालिद की मुखालफत पर इसे कत्ल करवा दिया। पुलिस ने दुर्गा और उसके आशिक सरेश को गिरफ्तार कर लिया। 16వ తారీఖు ఈ నెల గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సూరా రాంబాబు అనే సుమారు 54 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని వారి కుటుంబీకులు ఆ మరణ కారణాన్ని తెలుసుకుని దర్యాప్తు చేయవలసిందిగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి త్వరితగతిన దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ఆ మృతుని యొక్క కుమార్తె ఆమెతో అక్రమ సంబంధం కలిగిన సురేష్ అనే వ్యక్తి ద్వారా ఆ మృతుడిని చంపించినట్టు దర్యాప్తులో తెలిసింది. ఆ శనివారం రాత్రి సుమారు 11:30-12 సమయంలో సురేష్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితుడు నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి हैदराबाद हयातनगर के भागेलते में वाकई शलूका स्कूल में पाशा नामी इंग्लिश टीचर ने 8वीं जमात के तलबा के साथ बदतमीजी की और तेलुगु में बात करने पर उन्हें मारा। तलबा ने जब घर जाकर वालिदैन को इस वाकये के बारे में बताया तो टीचर ने उन्हें दोबारा जद-ओ-कूब किया। गुस्से में आए वालिदैन स्कूल पहुंचे और टीचर को सख्ती से बाहर निकाल दिया। शलूका स्कूल में तलबा यूनियनों का एहतजाज जारी, सूरत हाल कशीदा। సార్ లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు? సార్ లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మెయింటైన్ చేస్తారా? సార్ ప్రామిస్ వద్దు సార్. మీరు 30 ప్లేస్ అమ్మాయి 30 మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు కాదు సార్, అబద్ధాలని కాదు. ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్ యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అనుకున్నాను. Even if you are a father, you will be very friendly with your daughter, right? Being friendly with your child, if a child says these things, so నేను ఇంకా మా పాపని స్కూల్కి పంపించగలుగుతాను. నేనేం చేస్తాను? ఎందుకమ్మా ఈ లవల్ జూల్స్ అప్పటిదాకా ఇంట్లో కూర్చోంటాను? బికాస్ ఇట్ మ్యాటర్స్. రెస్పెక్ట్ మ్యాటర్స్. టు ఎవ్రీ పేరెంట్ రెస్పెక్ట్ మ్యాటర్స్. తను అంత హర్ట్ అయ్యి వాళ్ళ బాబుని కొట్టినందుకే తను వచ్చారు, కానీ నువ్వు మా పాపని కొట్టినందుకే మేము ఇక్కడికి వచ్చాం. కానీ సార్ అంటిల్ అండ్ అన్లెస్ మేము ఇక్కడికి వస్తామా? మీరు మిస్టేక్ చేయలేదు కాదు. తెలుగు స్పీకింగ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్ బికాస్ తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్. మైట్ బి ఎనీథింగ్ సార్. తెలుగు రెక్టిఫై చేయండి సార్. ఐరన్ స్కేల్స్ కొట్టడం, ఐరన్ స్కేల్ ఇస్ నాట్ బికాస్ బిఫోర్ జనరేషన్ మమ్మల్ని ఐరన్ స్కేల్స్ కొట్టారు, మమ్మల్ని మ్యాథ్స్ సార్ కొట్టారు. వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. కానీ ఏమైపోతుందంటే నా జనరేషన్ కిడ్స్ ఏంటంటే మా పాప ఈ సార్ వల్ల మెంటల్లీ వెరీ డిప్రెస్డ్. పేరెంట్ బాధ అర్థమైతుందా సార్ మీకు? చదవడం వద్దు. ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ యూజ్లెస్. शराब के नशे में कार चलाकर हादसा करने वाले करीमनगर के साबिक मेयर और बीजेपी लीडर सनील राव के बेटे परदेवमन नशे की हालत में दोस्तों के साथ गाड़ी चिल्लाते हुए फुटपाथ से टकरा गया। परदेवमन के साथ उसके 2 दोस्तों के खिलाफ जुबली हिल्स पुलिस स्टेशन में मुकदमा दर्ज। 10वीं जमात के इम्तिहानी मरकज में तेलुगु के बजाय हिंदी का सवालिया पर्चा देने वाले हुक्काम। मंचिरियाल जिला के सरकारी हाई स्कूल में इम्तिहान के दौरान तलबा को गलती से हिंदी सवालिया पर्चा दिया गया। गलती का एहसास होने पर हुक्काम ने पर्चे तब्दील किए और इम्तिहान 1 घंटे की ताखीर से शुरू हुआ।
जिला कलेक्टर कुमार दीपक ने इम्तिहानी मरकज का दौरा करके इस संगीन गलती की जांच की। ఈ రోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి। మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం। మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు, కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది। మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది, ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు। మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము। పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను। మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో। राचाकोंडा पुलिस ने बैन उल रियासती नौजायदा स्मगलिंग रिकेट में मुलव्वस 27 अफराद को गिरफ्तार करके 10 बच्चों, 6 लड़कियां 4 लड़के को बचा लिया। तहकीकात में इंकिशाफ हुआ कि शेर खार बच्चे मुंबई, कानपुर, रायपुर, उमरावती और हैदराबाद से लाए जा रहे थे और कोलकाता, चेन्नई, बंगलुरु, हैदराबाद और गंटूर में फरोख्त किए जा रहे थे। लड़कियों को 2-3 लाख में खरीदा और 3-4 लाख में बेचा जा रहा था, जबकि लड़कों की कीमत 4-5 लाख खरीद और 5-6 लाख फरोख्त रखी गई थी। पुलिस की लापरवाही के सबब खौफनाक सड़क हादसा पेश आया। वर्देना पेट मंडल के अलिफापुरपली करास रोड पर रात के वक्त लारियों को रोकने के लिए एसआई चंदर ने अचानक पुलिस गाड़ी दरमियान में खड़ी कर दी। अचानक ब्रेक लगाने की वजह से पीछे आ रही 4 लारियां आपस में टकरा गईं। जख्मी ड्राइवरों को पुलिस ने अस्पताल मुंतकिल कर दिया। कर्नाटक में 18 बीजेपी एमएलईस पर मुअत्तली की कार्रवाई। असेंबली में 6 माह के लिए मुअत्तल करने की करारदाद मंजूर। बीजेपी रहनुमाओं ने वुज़रा समेत कई अफराद के हनी ट्रैप में फंसने का मामला उठाया, जिस पर स्पीकर ने कार्रवाई करते हुए मुअत्तल कर दिया। कांग्रेस सरकार के धिक्कार, अन्याय 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 अन्याय, कांग्रेस सरकार के धिक्कार। बाबू बीजेपी हुकूमत के वुज़रा ने अफसरों से कमीशन मांगना शुरू कर दिया है। दिल्ली के अफसरों ने हमें फ़ोन करके इत्तला दी कि दिल्ली हुकूमत के वुज़रा 10 कमीशन तलब कर रहे हैं। जब अफसरान ने इसकी मुखालफत की तो उन्हें मुअत्तल करने की धमकियां दी जा रही हैं। हमें दिल्ली सरकार के अलग अलग लेवल के अफसर, चाहे वो लोअर लेवल के फील्ड ऑफिसर्स हों, चाहे सीनियर लेवल के आईएएस अधिकारी हों, फोन कर कर के बता रहे हैं कि भारतीय जनता पार्टी की दिल्ली सरकार के मंत्रियों ने उन सब से कमीशन मांगना शुरू कर दिया है। उनको कहा जा रहा है कि कोई भी सड़क बनेगी तो उसका 10% कमीशन मंत्री को जाएगा, कोई भी अस्पताल की बिल्डिंग बनेगी तो 10% कमीशन मंत्री को जाएगा, कोई भी मोहल्ला क्लिनिक नया बनेगा, आयुष्मान आरोग्य मंदिर जो बनेगा, अब कह रहे हैं कि किराए वालों को बंद करके नई बिल्डिंग बनाएंगे। क्यों? क्योंकि उसका 10% कमीशन मंत्री को जाएगा। और यही कारण है कि आज जब अफसर ये कमीशन देने से मना कर रहे हैं तो अफसरों के साथ गाली गलौच हो रही है। अफसरों पे दबाव बनाने के लिए कहा जा रहा है कि हम तुम्हें सस्पेंड कर देंगे, जबकि सब जानते हैं कि दिल्ली सरकार के मंत्री के पास किसी अफसर को सस्पेंड करने की पावर नहीं है। जीएनसीटीडी अमेंडमेंट एक्ट के तहत ये एनसीसीएसए में जाएगा, एलजी साहब का अप्रूवल होगा, तो अफसरों को सस्पेंड करने की धमकी भी इसीलिए दी जा रही है कि उनसे कमीशन मांगा जा सके। और यही कारण है कि आने वाले कुछ दिनों में आप देखेंगे कि बहुत सारे अफसर दिल्ली सरकार छोड़कर दिल्ली से बाहर ट्रांसफर करवाने के प्रयास करेंगे।